నమస్కారం అండి. ఆరోగ్య డైట్కి స్వాగతం. ఆహారం మాది, ఆరోగ్యం మీది. ప్రభాకర్ రావు గారు, హైదరాబాదు నేను రాజమండ్రి నుంచి ఇక్కడికి పెట్టించడానికి నాకంటూ ఒక పెద్ద దిక్కు పెట్టిన కానీ హైదరాబాద్లో పెట్టిన కానీ ఇప్పుడు వరకు కూడా నా వెనకాలండి వారానికి ఒకసారి వచ్చి ఈయన బాగుందా ఎలాగుంది అని. ఇంకోటి ఏంటంటే నేను ముద్దుగా ఇతని ప్రభాకర్ గారు అని పిల్లను గాంధీ గారు అని అంట. గాంధీ తాతగారులో ఉన్నారు చూడండి ఈయన. ఇప్పుడు మన ప్రభాకర్ రావు గారు డైట్ మొదలుపెట్టారు. ఎందుకంటే 70 సంవత్సరాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు సందేశం మీ అందరికీ కావాలి, మా అందరికీ కావాలి. ఎందుకంటే ఈయన 70 సంవత్సరాలకు ముందు ఆయన చెప్తున్నాడు అనమాట. ఏంటి మా చిన్నప్పుడు గురుగారు ప్రభాకర్ గారు, మీ చిన్నప్పుడు వంటకాలకి ఇప్పుడున్న ఈ వంటకాలకి తేడా ఏంటి చెప్పగలరా కొంచెం? ఇప్పుడున్న వంటలకి ఆయిల్స్ ఎక్కువ. మీ చిన్నప్పుడు వంటకాలు ఎలాగ ఉన్నాయండి? మా చిన్నప్పుడు ఇదే సిస్టమ్ ఉండేది, ఏం ఉండేది కాదు కదా తినడానికి. అందుకని పొద్దున్నే తిని వెళ్ళిపోతే మళ్ళీ మధ్యాహ్నం తిని వెళ్ళిపోతే సాయంత్రం పుట్టుకు నిద్రపోతే తెల్లాలి అంతే. యావిగేషన్స్ ఏం ఉండేవి కాదు కాబట్టి మనకి అది అప్పుడు మీకు ఈ తెల్ల రైస్ కాకుండా మీకు బ్రౌన్ రైస్ అంటే దంపుడు మీ పెద్దోళ్ళందరూ దంపుకుండేవారు. సింగిల్ పాలిష్, అసలు అందరూ పాలిష్ అనేది ఉండదు, మామూలు కొట్టే రకమైన పాలిష్. అప్పుడు ఊళ్ళ నుంచి హైదరాబాద్ ఎక్స్పోర్ట్ అని తెల్లగా వేసేవారు. అవునండి. ఎవరు ఊళ్ళలో ఎవరు వాడేవారు కాదు. అందులో అప్పుడు బియ్యం ఉండేది, బాగా ఎంత లావు ఉండి ఉండేది. అందుకని అది సరిపోయేది. అప్పుడు ఏంటి ఎంత అన్నమో కూర ఎక్కువ తినేవారు అండి కదండి. తన్ను కూర అంటే నెయ్యి మేగడ ఇట్లాంటివి ఎక్కువ ఉండేవి కాబట్టి సరిపోయేది. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు స్వీట్ తినాలంటే అప్పట్లో మీకు స్వీట్లు ఏముండేవి? స్వీట్లు ఏముండేవి కదండి, పండగలప్పుడే అరిసెలు బూర్లు, బెల్లంతోనే ఇయ్యే ఉండేవి. బెల్ల పొండలు, బెల్ల పియ్యి, బెల్లం అవన్నీ ఉండేవి. అంతేగాని ఇప్పుడు మళ్ళీ ఏ రోజు తిందామంటే ఆ రోజు స్వీట్లు ఎవరు ఎక్కడ ఉండేవి? ఏదో పండగ పబ్బం, పండగ పాట, ఏదో పెళ్ళిళ్ళు, సంక్రాంతి, దీపావళి, దసరా 3 పండుగలకే ఇక అప్పుడు చేసి నిలబెట్టుకునేవాళ్ళు. ఇక ఏ తింటా ఉండేవాళ్ళు. ఓకే 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 గురుగారు. ఇప్పుడు మీరు 70 సంవత్సరాలు మీరు ఇంత దృఢంగా ఉన్నారు, మీ పని మీరే చేసుకుంటున్నారు, మన డైట్ చేస్తున్నారు, వాకింగ్కి వెళ్తున్నారు, మళ్ళీ పార్కుల్లో మీటింగ్లు ఇస్తున్నారు. ఓకే, 1 కేజీ దగ్గర ఏమండి, 4-5 రోజులు 1 కేజీ దగ్గర. చూసారా 70 సంవత్సరాల్లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు 70 సంవత్సరాలు వచ్చిన మన ప్రభాకర్ రావు గారు ఈ డైట్ హ్యాపీ చూడండి, ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత హెల్తీగా ఉన్నారు. చూసారా, మీరందరూ ఈయన చూసి నేర్చుకోండి. ఇప్పుడు పిల్లలకి అప్పుడు పిల్లలకి మీరు అంటే తేడా ఏంటి గురుగారు అసలు? అంటే ఇప్పుడు పిల్లలకి కదిలికలు లేవు కదండి, వ్యాయామం లేదు. అయితే ఇన్సూరెన్స్ ఏదో చెప్పారు. ఇప్పుడు యూత్, హైదరాబాద్ యూత్ అంటే ఆరోగ్యం గురించి పాటించాలి అంటే ఎందుకులే ఇవన్నీ ఎవడు పడతాడు, శుభ్రంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇన్సూరెన్స్ ఉంది, బాడీ తీసుకెళ్లి హాస్పిటల్ పడేస్తే చూసుకుంటారు, తిరిగి రావడం అంతే. మన ఆరోగ్యం, మనం బాడీ సహకరిస్తుందా లేదా, మనం ఎట్లా ఉండాలి ఏంటనేది వాళ్ళకి అనవసరం. చూసారండి, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఏంటి ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా అని చెప్పేసి మీ బాడీని ఇచ్చికండి, తిరిగి బాడీ రావట్లేదు. అది మన కరోనాలోనే తెలిసింది. మాకు అన్ని కంపల్సరీ గానుగు నూనెలే ఉండేయండి, కంపల్సరీ గానుగులోనే తెచ్చుకోవాలి. మేము పండగకి వెళ్ళినా ఏం చేసినా ఇప్పుడు చేసినా గానుగు నూనె తెచ్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రిఫండ్ అయితే లేవు, రిఫండ్ ఆయిల్ అవాయిడ్ చేసుకోవాలి. మరి చేస్తున్నారు, చాలా మార్పు వచ్చిందిలే అండి. చూసారు సార్, ఇప్పుడు ఇంకొక విషయం అంటే ప్రభాకర్ రావు గారికి ఆయన వంట ఆయనే చేసుకుంటారు, చక్కగా చెప్తారు. 1 మీల్ డైట్ చేస్తాను, లేదంటే 2 మీల్ డైట్, దాంట్లో ఏమైనా తేడా వస్తా నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు మన ఇడ్లీ వేసుకుంటున్నారంటే ఎక్కువైపోతుందంట, ఉప్పు పోతుందంట, ఇవన్నీ చెప్తున్నారు. కిట్టు తీసుకెళ్ళి సరదాగా ఈ ఏజ్లో ఆయన మీ అంటే 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు లేదా 55-60 చేసిన వాళ్ళు ఎవరైనా సరే సరదాగా మన ప్రభాకర్ గారి లాగా మీరందరూ కూడా ఇంటికాడ చేసుకొని ఆరోగ్యంగా ఉండే ఉత్సాహంగా ఉంటారని కోరుకుంటూ, ఆహారం మాది, ఆరోగ్యం మీది, ఆరోగ్య డైట్.